గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమా గేమ్ చేంజర్ నుంచి నిన్న శనివారం టీజర్ వచ్చింది. ఇది టీజర్ రిలీజ్ అయిన మొదటి 24 గంటల్లో ఎంతమంది చూశారు అనే దానికంటే ముందు ఈ మధ్య కొత్తగా ఇంకొక రికార్డ్ యాడ్ అయింది. అంటే టీజర్ రిలీజ్ అయిన మొదటి ఎన్ని నిమిషాల్లో మొట్టమొదటి 1,00,000 లైకులు ఎంతసేపట్లో వచ్చాయనేది ఒక రికార్డు. సో ఆ పరంగా చూసుకుంటే మన గేమ్ చేంజర్ టీజర్కి మొదటి 1,00,000 లైకులు రావడానికి 20 నిమిషాలు పట్టింది. అంటే ఇది కొత్త రికార్డ్ ఏం కాదు, కానీ బట్ టాప్ 10లో ప్లేస్ అయితే వచ్చింది. 8th ప్లేస్లో ఉంది ఇప్పుడు ఈ మొదటి 1,00,000 లైకులు 20 నిమిషాల్లో రావడము. అంటే టాప్లో మనకు 7 నిమిషాలు 1,00,000 లైకులు వచ్చిన టీజరు ఎన్టీఆర్ది ఇంట్రో ఉంది కదా, RRR, దాన్ని ఇంతవరకు ఎవరు బీట్ చేయలేకపోయారు. ఆ తర్వాత వకీల్ సాబు 8 నిమిషాలు పట్టింది టీజర్కి మొదటి 1,00,000 లైకులు రావడానికి. తర్వాత సలారు 8 నిమిషాలే. పుష్ప 2 రీసెంట్గా వచ్చిన పుష్పరాజ్ అది కూడా 9 నిమిషాలు పట్టింది మొదటి 1,00,000 లైకులకు. ఇక సరిలేరు నీకెవ్వరు 18 నిమిషాలు పట్టింది. ఇక తర్వాత రామ్ చరణ్ది RRR నుంచి వచ్చిన ఇంట్రోకి 20 నిమిషాలు పడితే, ఆ తర్వాత బ్రో సినిమా నుంచి బ్రో టీజర్కి వచ్చిన మొదటి 1,00,000 లైకులు 20 నిమిషాలు పట్టింది. ఇప్పుడు గేమ్ చేంజర్ సో 8th ప్లేస్లో ఉంది. ఇక మొదటి 24 గంటలు ఎంతమంది చూశారు అనేది మాత్రం వ్యూస్ మాత్రం అద్భుతంగా వచ్చాయి. 32 మిలియన్ వ్యూస్. అంటే 1 మిలియన్ అంటే 10 లక్షలు, 32 మిలియన్ అంటే 3,20,00,000 మంది చూశారు మొదటి 24 గంటల్లో. ఇది అసలు రికార్డ్ అని చెప్పాలి. అంటే ఆల్మోస్ట్ ఇంతవరకు మనకు టాప్ 1లో ఇంతవరకు రిలీజ్ అయిన మన తెలుగు టీజర్లలో టాప్ 1లో రాధేశ్యామ్ ఉండింది. ఆ రాధేశ్యామ్కి మొదటి 24 గంటల్లో 42 మిలియన్ అంటే 4,20,00,000 మంది చూశారు మొదటి 24 గంటలు. అది నంబర్ 1 ఉండింది. ఆ తర్వాత సరిలేరు నీకెవరు ఉండింది, సర్కార్ వారి పాట ఉండింది 23 మిలియన్స్ అంటే 2,30,00,000 మంది. ఇప్పుడు ఆ ప్లేస్లో మన గేమ్ చేంజర్ వచ్చింది 3,20,00,000తో సెకండ్ ప్లేస్లో ఉంది ఇప్పుడు. సో రాధేశ్యామ్ ఫస్ట్ 4 కోట్లు, గేమ్ చేంజర్ సెకండ్ 3,20,00,000, సర్కార్ వారి పాట థర్డ్ ప్లేస్ 2,30,00,000. ఆ తర్వాత రీసెంట్గా వచ్చిన పుష్పరాజ్ టీజర్ కూడా 22 మిలియనే వచ్చాయి, 2,20,00,000 మంది 4th ప్లేస్లో ఉంది. ఇక 5th ప్లేస్లో రీసెంట్గా వచ్చిన చిరంజీవి విశ్వంబర టీజరు, అది 2,20 మిలియన్ వచ్చింది దానికి. సో అది 5th ప్లేస్లో ఉంది. 6thలో మన బ్రో టీజర్ వచ్చినప్పుడు 20 మిలియన్, 2 కోట్లు. సో ఈ 6 సినిమాలే ఇప్పుడు 2 కోట్ల కంటే ఎక్కువ మంది చూసింది. సో 3 కోట్ల మంది చూసిన ఒకే ఒక టీజరు గేమ్ చేంజర్, 4 కోట్ల మంది చూసిన టీజరు రాధేశ్యామ్ మొదటి 24 గంటల్లో. ఇంకా మిగతావన్నీ ఇక 2 కోట్ల లోపే. సో అది. ఆ తర్వాత లైక్స్ చూసిన వాళ్ళు లైక్ కొడతారు నచ్చింది అని. అంటే మొదటి ఫాస్టెస్ట్ 1 lakh లైక్స్ 20 నిమిషాలు పడితే 24 అవర్స్లో ఎన్ని లైక్స్ వచ్చాయని చూస్తే 5 లక్షల లైక్స్ వచ్చాయి. ఇది కూడా మంచి లైక్స్ అని చెప్పాలి. అంటే బట్ కొత్త రికార్డింగ్ కాదు, కానీ టాప్ 10లో ప్లేస్ అయితే వచ్చింది 5 లక్షల లైక్స్ రావడం అనేది. అంటే హయ్యెస్ట్ ఇప్పటివరకు వచ్చిన టీజర్లలో హయ్యెస్ట్ లైక్స్ వచ్చింది మనకు RRR నుంచి వచ్చిన రామరాజు ఫర్ భీమ్ టీజర్కి 9 లక్షల లైక్స్ వచ్చింది. అది మొదటి 24 గంటల్లో, అది టాప్లో ఉంది. మొన్న వచ్చిన పుష్పరాజు పుష్ప 2 8 లక్షల లైక్స్తో మొదటి 24 గంటల్లో, అది సెకండ్ ప్లేస్లో ఉంది. థర్డ్ ప్లేస్లో 7.5 లక్షల లైక్స్తో వకీల్ సాబ్ ఉంటే, 4th ప్లేస్లో సర్కారు వారి పాట టీజరు 7.5 లక్షలతో 4th ప్లేస్లో ఉండింది. ఆచార్య టీజర్ కూడా 5 లక్షల వ్యూస్ వచ్చాయి, లైక్స్ వచ్చాయి మొదటి 24 గంటల్లో. ఇప్పుడు గేమ్ చేంజరు 5,04,000 లైక్స్, ఆచార్యకి 5,16,000 లైక్స్ వస్తే గేమ్ చేంజర్కి 5,04,000 లైక్స్ వచ్చాయి. సో అలా 6th ప్లేస్లో సరిపెట్టుకోండి. సో ఫాస్టెస్ట్ 1,00,000లో 20 నిమిషాల్లో 8వ ప్లేస్లో ఉంటే, మొదటి 24 గంటల్లో 5 లక్షల లైక్స్తో 6వ ప్లేస్లో ఉంది. ఇక వ్యూస్ చూసిన వాళ్ళు 3,20,00,000 మంది 32 మిలియన్ సెకండ్ ప్లేస్లో ఉంది. సో అద్భుతమైన రెస్పాన్స్. ఇక టీజర్ ఎలా ఉంది అని చెప్తే, టీజర్లో మనకేం చెప్పలేదు, కథ ఏముంది అనేసి జస్ట్ అలా షార్ట్స్ చూపించుకుంటూ వెళ్ళారు. రామ్ చరణ్ డిఫరెంట్ గెటప్స్లో, ఒకటి పంచకట్టులో, ఒకటి కాలేజ్ గెటప్. నాకైతే రామ్ చరణ్ ఆ క్లోజప్ షాట్, ఒకటి గడ్డం వేసుకొని అలా ఆ క్లోజప్ షాట్ బాగా అనిపించింది. క్లీన్ షేవ్లో నాకు అంతగా నచ్చాడు రామ్ చరణ్, కానీ అలా లైట్ గడ్డంతో ఉంటే బాగుంటుంది. సో టీజర్లో మనకేం చెప్పలేదు, కానీ మంచి గ్రాండియర్గా కలర్ఫుల్గా ఉన్నట్టయితే కనబడుతుంది నీట్గా. డైలాగ్స్ కూడా ఏం పెట్టలేదు, జస్ట్ షార్ట్స్ అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇక ఖైరా అద్వానీ అద్భుతంగా ఉంటుంది. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమను, శంకర్ డైరెక్షను, దిల్ రాజు ప్రొడక్షను,
రేంజ్లో ఉంటుంది. ఏమంటే ఇక జనవరి 10 దాకా వెయిట్ చేయాలి, ఇంకా 2 నెలలు వెయిట్ చేయాలి సినిమా కోసం. నేను 3 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాం ఈ సినిమా కోసం, ఇంకో 2 నెలలు వెయిట్ చేయాలి తప్పదు. బట్ టీజర్ అయితే అద్భుతంగా ఉంది. ఇక ట్రైలర్ వచ్చాక ఇక ఇంకెన్ని రికార్డులు పెడుతుందో చూడాలి. అది మన రామ్ చరణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమా గేమ్ చేంజర్. జనవరి 10 సంక్రాంతి రిలీజు. టీజర్ వచ్చింది. మొదటి 24 గంటల్లో 32 మిలియన్ వ్యూస్, అంటే 3,20,00,000 మంది చూశారు. ఇది మన తెలుగు టీజర్స్లో టాప్ 2. ఇక వ్యూస్ పరంగా, లైక్స్ పరంగా 5 లక్షల లైక్స్ మొదటి 24 గంటల్లో, టాప్ 6th ప్లేసు. ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్లో 8th ప్లేస్లో ఉంది. 20 నిమిషాలు పట్టింది. మీరు కూడా చూసింటే ఓకే, యూట్యూబ్లో ఉంది. చూడకపోయింటే ఒకసారి చూడండి. నేను అన్ని భాషల్లో చూశాను. ఇది గేమ్ చేంజర్ పాన్ ఇండియా సినిమా కదా, బట్ అన్ని లాంగ్వేజ్లో చూశాను నేను. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం. సో ఏ భాషలో చూసినా అర్థమవుతుంది, ఎందుకంటే డైలాగ్స్ ఏం లేవు కాబట్టి. సో చూసేయండి. మన గేమ్ చేంజర్ టీజర్ వచ్చింది. ఎన్నాళ్ళుగా వెయిట్ చేస్తున్న టీజర్ వచ్చేసింది ఫైనలీ. ఓకే, బాయ్.